మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో వైసీపీ నేతల్లో భయం మొదలైంది. గన్నవరం టీడీపీ ఆఫీస్ దగ్ధం కేసులో వైసీపీ నేతలు లొంగిపోతున్నారు. తాజాగా వైసీపీకి చెందిన సర్దార్ జానీ, కలాం గన్నవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో వైసీపీ నేతల్లో భయం మొదలైంది. గన్నవరం టీడీపీ ఆఫీస్ దగ్ధం కేసులో వైసీపీ నేతలు లొంగిపోతున్నారు. తాజాగా వైసీపీకి చెందిన సర్దార్ జానీ, కలాం గన్నవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ. లక్ష్మీదుర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి చూస్తే కనుక వరుసగా వైసీపీ నేతలైతే లొంగిపోతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు గన్నవరం పోలీస్ స్టేషన్ లో టీడీపీకి కార్యాలయం దగ్ధం ఘటనలో దాదాపు ఒక ఇద్దరైతే ఈ రోజు లొంగిపోయారని చెప్పవచ్చు. ఎందుకంటే వైసీపీ నాయకుడు సర్దార్ జానీ అలాగే కలాం ఇద్దరు కూడా ఈ రోజు నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి మొత్తం కూడా లొంగిపోయారని చెప్పవచ్చు. ఏదైతే టీడీపీ దగ్ధం కేసులో మొత్తం దాదాపు 12 మంది ఉన్నారు. 12 మందిలో ఇప్పటికే కొంతమంది అయితే అరెస్ట్ చేశారు. అయితే కీలక నిందితులు ఎవరైతే A2, A3 ఉన్నారో వాళ్ళు ఇంకా పరాగా ఉన్నారో వాళ్ళ కోసం అయితే పోలీసు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి నెలకొంది. అలాగే వంశీతో పాటు అదే రోజు ఆయన PA రాజా ఆయన కూడా ఆ రోజు లొంగిపోవడం జరిగింది. మిగతా కొంతమంది కూడా ఒక ఇద్దరినైతే ఇంకా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మిగతా ఇద్దరైతే ఈ రోజు లొంగిపోవడం జరిగింది. అయితే మిగిలిన కీలకమైన ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే పోలీసులు అయితే ఆ ప్రత్యేక బృందాలు మాత్రం వారి కోసం గాలిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా A2 వచ్చి ఎవరైతే కోర్టులు అని అంటారు, కోర్టుల కోసం కూడా పోలీసులు ప్రత్యేక బృందాలు ఎదుగుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అలాగే రాము, అంపాపురం రాము, ఈయన కూడా అత్యంత కీలకమైన వ్యక్తిగా ఆ పోలీసులు గుర్తించారు. ఈయన కోసం కూడా ఆ పోలీసులు అయితే అన్వేషిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా మొదటి నుంచి ఏదైతే కిడ్నాప్ వ్యవహారంలో వీళ్ళంతా కూడా కీలకమైన పాత్ర పోషించారని కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. దీనికోసం కూడా పోలీసులు అయితే విస్తృతంగా గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ పూర్ణ.